అక్షక దేవుళ్ళకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. అబ్బా ఇంట్లో బాగా బోర్ కొట్టేస్తుంది. సరదాగా అలా బయటకు వెళ్దాం. ఈ మహేష్ గడు ఏం చేస్తున్నాడో ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. కాల్ వెయిటింగా? ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? మళ్ళీ చేద్దాం. ఏంటి కుసుమా, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నాను మహేష్. నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉంటుందో తెలుసా? నిజంగానా? నిజం కుసుమా, మొన్నే టీవీలో చూశాను. భోజనం చేసిన వెంటనే స్వీట్ తింటే మంచిదని. ఈసారి భోజనం చేయగానే నీకే ఫోన్ చేస్తాను. ఫోన్ దగ్గరెట్టుకో. అలాగే మహేష్. అబ్బా మళ్ళీ ఫోన్ చేసి తినేస్తున్నాడు ఏటీడు. కుసుమా ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. అలాగే మహేష్. అరే మామా చెప్పురా. రే ఏట్రా ఎప్పుడు లేని నీ ఫోన్ బిజీ అవుతుంది. రా మన క్లాస్ లో కుసుమా లేదు. అమ్మడి అమ్మ దానికి ఓకేస్తున్నావా? కాదురా మామా, ముందు చెప్పేది ఏంటి చెప్పు. దానికి బయాలజీలో డౌట్ వచ్చిందట్రా మామా. క్లియర్ చేస్తావా అని ఫోన్ చేసింది. తనతోనే మాట్లాడుతున్నా మామా. తన డౌట్ క్లియర్ అయిపోగానే ఫోన్ చేస్తాను. సరే ఉంటాను. అడి అమ్మా, మనం ఎంపీసీ కదా, బయాలజీ అని చెప్పానేటి. ఫోన్లే అయినా నమ్మేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది మధుగాడు నా నాన్న ఎందుకు కొడతాడా అని. దీనమ్మ జీవితం ఆ మహేష్ గడి కన్నా నాకే కదా 1-2 మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ అమ్మాయిలు నాకెందుకు ఫోన్ చేయరు? అయినా ఆ మహేష్ గడికి బయాలజీ అంత బాగా వచ్చా? అవును మేము ఎంపీసీ కదా, బయాలజీ ఎలాగొచ్చింది? అమ్మడి అమ్మ పులిహోర కలిపేస్తున్నాడు వీడు. రే మధు ఏం నాన్నగారు? ఏం చేస్తున్నావురా? బయాలజీలో డౌట్ ఉంటే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను నాన్నగారు. ఎంపీసీలో బయాలజీ ఏట్రా ఎదవా? అదే మర్చిపోయాను నాన్నగారు, కెమిస్ట్రీ. అంతా ఈ మహేష్ గడి వల్లే. సరే గాని స్నానం చేసావా? మొన్నే చేశాను నాన్నగారు. కంపు ఎదవా, సిగ్గులేదేట్రా? 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తావా? ఇంకెందుకు కరుణిస్తుందిరా నిన్న సరస్వతి దేవి? నాన్నగారు నా స్నానానికి సరస్వతి దేవికి ఏంటండి లింక్? స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నువ్వు చూడు సోంబేర్లో ఉన్నావు. ఒక లక్షణమైనా చక్కగా ఏడిసిందిరా నీకు. అవును మరి బై 1 get 2లో తక్కువకి వస్తున్నాయని చెప్పి ఏ సబ్బు పడితే ఆ సబ్బు కొనేస్తున్నారు. ఆడితో ఈ రుద్దుకుంటుంటే అంట్లు తోనట్టుంది. 1,00,000 సోపు కొనమని 1,00,000 సార్లు అడిగాను. ఒకసారైనా కొన్నారా? మళ్ళీ మీరు లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. ఏమే ఇది అన్నావా? అయ్యగారికి 1,00,000 సోపు కావాలట. రే నువ్వు స్నానం చేయడం మానేసినా నాకు నష్టమేం లేదు. లాభమే, సబ్బు ఇంకో 6 రోజులు వస్తుంది. సర్లే గాని బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వు. బయటికా? ఎక్కడికి నాన్నగారు? అవన్నీ నీకెందుకు, ముందెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. అలాగే నాన్నగారు, 5 నిమిషాల్లో వచ్చేస్తా. బాబాయ్ బుర్ర బద్దలైపోతుంది. అర్జెంట్ గా దమ్ము కొట్టాలి. ఈ మహేష్ గడి ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడు? అరే మహేష్, అయిపోయిందా నీ పులిహోర కలపడం? అరే మామా, ఈ రోజు మా ఇంట్లో పులిహోర నీకెలా తెలుసురా? ఇందాక నీ ఫోన్ ఎంగేజ్ వచ్చినప్పుడు తెలిసిందిరే. మామా అది కాదురా మామా. నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఎంపీసీ చదువుకుంటావు నువ్వు. బయాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే అర్థమైందిరా నాకు ఆ కుసుమానికి వెళ్ళికేస్తున్నావని. బయాలజీ అని నేను ఎప్పుడు అన్నాను రా? కెమిస్ట్రీ అన్నాను. అవునా? మరి నాకేంటి బయాలజీ అని అనిపించింది. అప్పుడు నీ బుర్ర ఎక్కడ ఎట్టుకున్నావు? సర్లే గాని ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పమంటారా బాబు, మా నాన్న బయటికి తీసుకెళ్తా అంటే బట్టల షాప్కో అనుకున్నాను. ఈ బొక్కలో మిల్లుకి తీసుకొచ్చాడు. మిల్లిగా? ఇప్పుడు ఎందుకురా? వాళ్ళ మేనేజర్ ఎవడో రిటైర్ అయిపోతున్నాడట. దానికోసం నన్ను మోసుకొచ్చాడు. నాకు అర్థం కాదు, ఆడెవడో రిటైర్ అయిపోతే నేను ఎందుకు ఇక్కడ? పాటలు డాన్సులు అబ్బా బుర్ర తినేస్తున్నారా బాబు లోపల. అందుకే దమ్మేద్దామని బయటకు వచ్చాను. ఇక బాబు మేనస్ లేదా ఏంటి అలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నావు? పక్కనే మనుషులు ఉన్నారని కనీసం ఇంకిత జ్ఞానం లేదా నీకు? ఒరే మహేష్, నీకు మళ్ళీ చేస్తాను ఉండరా. ఇక్కడ భారత పౌరుడు ఇబ్బంది పడుతున్నాడు, మళ్ళీ చేస్తా. నాకు ఏటి మీ బాధ ఏంటి? ఇది పబ్లిక్ ఏరియా, మెల్లగా మాట్లాడు. నీకు నచ్చినట్టుగా గట్టిగా అరిస్తే ఇక్కడ కుదరదు. ఒరే అంకులు, నేను ఎవరో తెలుసా నీకు? మిడిల్ క్లాస్ మధు. నచ్చిన ఫోన్ కొనుక్కోలేను, నచ్చిన బట్టలు కొనుక్కోలేను, నచ్చిన బైక్ కొనుక్కోలేను, నచ్చిన ఫుడ్ తినలేను, నచ్చిన కొండతో బయట తిరగలేను. కనీసం మా నాన్న కొని ఇచ్చిన ఈ డొక్కు ఫోన్ లో నాకు నచ్చినట్టుగా మాట్లాడలేకపోతే నేనెందుకురా ఇంకా బతికి? సో ప్లీజ్ అంకుల్, ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నాకు నచ్చినట్టుగా నన్ను బతకని, సరేనా? ఇలా బయట తిరుగుతున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి, అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవడమే. ఇక లోపల ఎవడో ముసలోడు రిటైర్ అయిపోతున్నాడట, వెళ్ళు అదేటో చూడుకో. ఏటంకులు అలా చూస్తున్నావు? సరే గానీ అగ్గిపెట్టి ఉందా? నీకు నేనిస్తాను రా అగ్గిపెట్టి. నాన్నగారు అగ్గిపెట్టేందుకు? రే ఆయన ఎవరో తెలుసా? ఇప్పుడే మాట్లాడుకున్నాం నాన్నగారు, ఇద్దరం ఫ్రెండ్సే. ఆయనేరా రిటైర్ అవ్వబోతున్న మేనేజర్ గారు. సారీ అంకుల్, క్షమించండి అంకుల్. నువ్వు ఇంటికి పదరా.